హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా దేశాలకు భౌగోళికంగా కొన్ని చాలా స్ట్రాటజికల్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. వాటిని ఆయా దేశాలు చాలా కీలకంగా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మన దేశానికి సంబంధించిన కచ్చతీవు దీవులను శ్రీలంకకు ఇచ్చివేశారు. ఆ తర్వాత ఈ కచ్చతీవు విషయంలో చాలా వివాదం చెలరేగింది. అండ్ శ్రీలంక అండ్ ఇండియాకు సంబంధించిన జాలర్ల మధ్య గొడవలు జరగడం, మన భారతీయ జాలర్లను శ్రీలంక దేశం తమ దేశానికి తీసుకువెళ్ళి బందీలుగా చేసుకోవడం, ఇలాంటి అనేక వివాదాలు జరిగిన తర్వాత కచ్చతీవు దీవులు మన భారతదేశం దగ్గర ఉంటే చాలా బాగుండేది అని మనం చాలాసార్లు అనుకున్నాం. సో అలాంటి సమయంలో ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మాత్రం ఈ విధంగా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా కీలకంగా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వాటిని ఉపయోగించుకుని మన భారతదేశ రక్షణను చాలా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో మోదీ ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టునే తీసుకువచ్చింది ఈ దీవుల్లో. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మించబోయే ఈ సీ పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ఐసిటి అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ పోర్టులుగా చెప్పుకుంటారు. ఎందుకంటే వీటి నుంచి కంటైనర్ల ఎక్స్చేంజ్, వీటితో పాటు పెద్ద నౌకలు కూడా ఈ పోర్టుల్లో అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఆర్థిక వ్యవస్థతో పాటు మనకు స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును సైతం కేంద్ర ప్రభుత్వం నిర్మించేందుకు ఇప్పుడు సిద్ధమైంది. ఈ ఎయిర్పోర్టును జనరల్గా మనందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్ అంటే ప్యాసింజర్ విమానాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం ప్యాసింజర్ విమానాలు మాత్రమే కాదు, యుద్ధ విమానాలను సైతం దింపే విధంగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో మనకు యుద్ధంకి అవసరమైతే ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఒక ఎయిర్ బేస్గా ఉపయోగించుకునేందుకు సైతం దీన్ని తయారు చేయబోతూ ఉన్నారు. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మించబోయే ఈ ఎయిర్పోర్ట్ అనేది మనకు రక్షణ పరంగా ఎంత కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంది, దీని ద్వారా మనం చైనాను అడ్డుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదే సమయంలో ఈ ఎయిర్పోర్ట్తో పాటు ఈ సీ పోర్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చైనాతో కలిసి ఏ విధంగా పని చేస్తుంది అనే విషయాలను సైతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఎయిర్పోర్ట్ అనేది మనందరికీ తెలుసు, నార్మల్గా కార్గో అండ్ ప్యాసింజర్ విమానాలు దిగడానికి, వాటి రాకపోకలకు మాత్రమే వీటిని నిర్మాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎందుకు దీన్ని ఏకంగా రక్షణ యుద్ధ విమానాలు సైతం దిగేందుకు వీలుగా నిర్మాణం చేస్తూ ఉన్నారంటే, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్టు అండ్ సీ పోర్టును నిర్మాణం చేస్తూ ఉన్నారో ఇక్కడి నుంచి 6 డిగ్రీ ఛానల్ అనే ఒక కీలకమైన జలసంధి అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ 6 డిగ్రీ ఛానల్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇది మన బంగాళాఖాతంతో పాటు అటు పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఈ రెండు సముద్రాలను కలిపే ఒక జలసంధి లాంటిది. ఇక్కడి నుంచే ప్రపంచంలోని వాణిజ్యంలో ఏకంగా 35% ఆఫ్ నౌకలు ఈ జలసంధి నుంచే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మించబోయే ఈ టెర్మినల్తో పాటు ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది మలక్కా జలసంధి ఏదైతే సౌత్ చైనా సీని మన బంగాళాఖాతంతో కలుపుతుందో ఆ మలక్కా జలసంధికి జస్ట్ 90 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టే ఈ ఎయిర్పోర్ట్ అండ్ ఈ సీ పోర్టు ఎంత కీలకమైన పొజిషన్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకు చైనాతో యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా ఈ మలక్కా జలసంధి దగ్గరే మనం వీటన్నిటిని అడ్డుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా మన భారత జలాల్లోకి ప్రవేశించి మనపై ఈ చైనా యుద్ధ నౌకలు కానీ లేదంటే చైనా సబ్మెరైన్లు కానీ ఇవన్నీ కూడా మనపై దాడులు చేయాలంటే ఖచ్చితంగా ఈ మలక్కా జలసంధి లేకుంటే 6 డిగ్రీ ఛానల్ ఏదైతే ఉందో దీని నుంచే ఇవి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. చైనాకు సంబంధించిన సబ్మెరైన్లు కూడా వీటి నుంచే రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సీ పోర్టుతో పాటు ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే వీటిపై నిఘా ఉంచేందుకు మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ గనక ఈ మలక్కా నుంచి లేదంటే 6 డిగ్రీ ఛానల్ నుంచి ఏవైనా
సబ్మెరైన్లు వస్తూ ఉన్నా లేదంటే చైనాకు సంబంధించిన యుద్ధ నౌకలు వస్తూ ఉన్నా కూడా మనం అక్కడే వీటిని అడ్డుకోవడానికి చాలా యూస్ఫుల్గా మారుతుంది. ఎందుకంటే ఈ ఛానల్ లేదంటే జలసంధి అనేవి చాలా నేరో స్ట్రెచ్గా ఉంటాయి. సో ఈ నేరో స్ట్రెచ్లో మనం దాడి చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీగా మారుతుంది. ఒకవేళ గనక ఇవి విశాలమైన సముద్రంలో గనక ప్రవేశిస్తే వీటిని అటాక్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ చాలా దగ్గరలో ఈ ఎయిర్పోర్ట్తో పాటు సీపోర్టును నిర్మాణం చేయడం అనేది మనకు వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారుతాయి. అంతేకాకుండా మనం ఉన్న పలంగా యుద్ధం చేయడానికైనా కూడా లేదంటే యుద్ధ విమానాలను ఇక్కడ దింపడానికైనా కూడా ఈ ఎయిర్పోర్ట్ అనేది కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణం చేస్తున్న ఈ 2 ప్రాజెక్టులు అనేవి మన భౌగోళిక వ్యూహాలకు చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా దీన్ని ఇప్పుడు మన దేశంలోని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. చైనాకు వంత పాడుతూ మన భారతదేశ అభివృద్ధిని, తద్వారా మన భారతదేశ రక్షణ పరంగా చాలా వ్యూహాత్మక ప్రాంతాలలో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్టు అండ్ సీపోర్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటే, రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దీనిపై ఒక కీలకమైన ఆర్టికల్ రాశారు. అదేమిటంటే, ఇక్కడ మీరు సీపోర్టు లేదంటే ఎయిర్పోర్ట్లను నిర్మాణం చేయడం ద్వారా లోకల్గా ట్రైబల్స్కు పూర్తిగా పర్యావరణాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు. అక్కడ ట్రైబల్స్ బతకలేని పొజిషన్లోకి మీరు నెట్టివేస్తూ ఉన్నారు. మన దేశంలో గిరిజనులకు హక్కులు లేవా, వాళ్ళు బతకడానికి మీరు ఎక్కడ చోటు కల్పించరా అనే విధంగా సోనియా గాంధీ రీసెంట్గానే ఒక ఆర్టికల్ను సైతం రాశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ 2 కూడా చాలా వ్యూహాత్మక ప్రాంతాలుగా గుర్తించిన తర్వాత వీటిని అభివృద్ధి చేస్తూ ఉండగా వీటిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు 2008 అండ్ 2006 ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి అండ్ చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీకి లోపాయికారి ఒప్పందం ఒకటి జరిగింది. అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కోట్లాది రూపాయల డబ్బులు ఫండింగ్ రూపంలో ఆ పార్టీకి వచ్చి చేరాయి అనే దానికి సంబంధించి సైతం గతంలో అనేక ఆధారాలు ఉన్నాయి. సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ చైనాకు వెళ్ళి మరీ ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందంలో ఏమేం అంశాలు ఉన్నాయి అనేది ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయలేదు. అంటే అది ఎంత రహస్యంగా అంటే ఎంత కీలకంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అది మన దేశానికి మేలు చేకూర్చేదే అయితే కాంగ్రెస్ పార్టీ గతంలోనే దీన్ని బయటపెట్టేది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మన ముందు ఉంచేది. కానీ ఇది మన భారతదేశానికి నష్టం చేకూరుస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అంతేకాకుండా ఫండింగ్ రూపంలో కూడా ఇది లాభం చేకూర్చేదిగా ఉన్నందువల్లనే దీన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. సో అప్పుడు చేసుకున్న ఒప్పందం ఇప్పటికీ కూడా అమల్లో ఉందా అని బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఆ అమల్లో భాగంగానే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మన దేశానికి సంబంధించిన చాలా వ్యూహాత్మక ప్రాంతాల్లో నిర్మాణం చేయబోతూ ఉన్న ఈ పోర్టులను అండ్ ఎయిర్పోర్టు వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఖచ్చితంగా వీటి వెనుక చైనా హస్తం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చైనాకు సహకారం చేస్తూ ఉండటం వల్ల మాత్రమే ఇటువంటి పనులను చేస్తూ ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్నది మోదీ ప్రభుత్వం. ఒకప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అయితే అక్సై చిన్నో లేదంటే కచ్చతీవు దీవులను ఈ విధంగా ఇతర దేశాలకు ధారాదత్తం చేస్తూ వచ్చేవారు. ముఖ్యంగా అక్షయ్ చిన్ విషయంలో అయితే నెహ్రూ మన బట్టతలపై జుట్టు సైతం మొలవదు కదా, అలాంటి ప్రాంతాలను తీసుకుని మనం ఏం చేయాలి? సో ఈ అక్షయ్ చిన్ కూడా అలాంటిది. ఆ ప్రాంతంలో కనీసం ఒక గడ్డి పరక కూడా మొలవదు. దాన్ని మనం తీసుకుని ఏం చేద్దాం, చైనాకు ఇచ్చివేద్దాం అనే విధంగా గతంలో పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యానం చేశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం అలా కాదు. మన దేశానికి సంబంధించిన ఒక్క అంగుళమైనా కూడా మనకు చాలా వ్యూహాత్మక ప్రాంతంగానే గుర్తిస్తూ వాటన్నిటిని అభివృద్ధి చేస్తూ మన దేశ రక్షణకు చాలా కీలకంగా వీటిని మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్ అండ్ సీపోర్టుల వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా పెద్ద ఎత్తున లాభం చేకూర్చేదిగా చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మోదీ ఇలాకాలో చాలా అంటే చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఆ దేశం మనపై యుద్ధం చేయాలన్నా కూడా భయపడే పొజిషన్కు మనం చేరుకుంటున్నామని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.